డైరెక్ట్ వచ్చేసరి లేదు హే, వాడిని చూస్తే దొంగలా ఉన్నాడు. జాగ్రత్త. ఆ సెల్ఫీ ముందు పెట్టామన్నా. Home sound check, yeah. Sound check. సో మీరందరూ వెయిట్ చేస్తున్న మన టీం ఇక్కడికి వచ్చేసారు. కేడి టీమ్ హియర్. సో ఎస్, వారిని పైన కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. నో, ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి. ఓకే, ప్లీజ్. యా, టేక్ కేర్. సో కేడి మూవీ టీమ్ అందరూ ఇక్కడికి వచ్చేసారు. వారికి ఘన స్వాగతం పలుకుతాం. ధ్రువ సజా ఈజ్ హియో, సో వెల్కమ్. అండ్ సంజయ్ దత్జీ, హాయ్. సో రేష్మా గారు కూడా ఇక్కడికి వచ్చేసారు. అండ్ ద డైరెక్టర్, ద అమేజింగ్ అండ్ సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ప్రేమ్ గారు ఈజ్ హియో. సో ఒక్కసారి కేడీ టీమ్కి వేసుకుందామా? సో ఐ రిక్వెస్ట్ బౌన్సెస్ అండ్ ఎవ్రీబడి గెట్ డౌన్. యా, థ్యాంక్ యూ. అండ్ అలాగే రిమైనింగ్ అందరినీ సెటిల్ డౌన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. పైన ఉన్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ హ్యావ్ ఎ సీట్స్. నో, విల్ స్టార్ట్ అవర్ ఈవెంట్. ఐ నో మీ మనసులో ఏముంది అని. మీరు వారందరినీ చూద్దాం అనుకుంటున్నారని నాకు తెలుసు. ఇంకా కాసేపట్లో వారు స్టేజ్ మీదకి వస్తారు. అప్పుడు ఇంకా ఈజీ అనమాట ఫర్ యూ క్యాప్చర్ చేయడానికి. సో అంతవరకు నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తాను, ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ హ్యావ్ ఎ సీట్స్. ఎవరైతే నుంచున్నారో అందరూ సెటిల్ డౌన్ అయితే విల్ స్టార్ట్ అవర్ ఈవెంట్ అండి. సో అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి.
అండ్ కేడి టీజర్కి విచ్చేసిన వారందరికీ స్వాగతం సుస్వాగతం పలికేస్తున్నాము. అండ్ ఎస్, ఇప్పుడు ఇంకాసేపట్లో ఇంకొన్ని క్షణాల్లో మనం చూడబోతున్నాము ఒక సూపర్ పవర్ఫుల్ టీజర్ని. ఆల్రెడీ ముంబైలో ఒక ప్రెస్ మీట్ని కంప్లీట్ చేసుకొని అక్కడ ఆడియన్స్కి ఆ టీజర్ని చూపించి అండ్ ఆ అప్రిషియేషన్ అంతా తీసుకొని వారందరూ టీం ఇక్కడికి రావడం జరిగింది. అఫ్కోర్స్ కేడి నుంచి రిలీజ్ అయిన పాటలకి, అర్జున్ గారు ఇచ్చిన ట్యూన్స్కి మనందరం బోలెడన్ని వ్యూస్తో బోలెడంత ప్రేమ కూడా ఇస్తున్నాము. ఎట్ ద సేమ్ టైం సో అందరూ ప్లీజ్ సైలెంట్, అందరినీ ఒకసారి మాట్లాడకుండా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను ప్లీజ్. అదర్వైజ్ మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్కువ ఉంది, ఐ నో. అఫ్ కోర్స్ సూపర్ పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఇంకాసేపట్లో మనం టీజర్ని చూడబోతున్నాము. బట్ బిఫోర్ దట్, సో ఐ వెల్కమ్ ఎవ్రీబడి కేడి టీమ్ నుంచి. ప్రేమ్ సార్, వెల్కమ్ సార్. సో రొంబ నండ్రి, ఐ థింక్ అది తమిళ్ కన్నడ కాదు. సో బట్ ఎస్, అఫ్ కోర్స్ ప్రేమ్ సార్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అనమాట కన్నడ ఇండస్ట్రీలో. లైక్ ఆయన హ్యాట్రిక్స్ మీద హ్యాట్రిక్స్ అందుకుంటూ ఉంటారు. అక్కడ ఉన్న సూపర్ స్టార్స్ అందరితో ఆయన వర్క్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ ప్రేమ్ సార్ నాకు బాగా ఇష్టమైన విషయం ఏంటి అంటే, మీరు ఇంత కమర్షియల్ ఎలిమెంట్స్తో ఒక సినిమాని చెప్తూ ఆ మెసేజ్ని అండ్ ఆ మంచితనాన్ని కూడా చూపిస్తూ ఉంటారు. దట్స్ రియల్లీ, ఆ రూట్స్ని ఎప్పుడు మర్చిపోరు మీరు. అండ్ దట్స్ గ్రేట్ థింగ్ అని చెప్పాలి. అఫ్ కోర్స్ ఆయన చిత్రాలకి ప్రేక్షకులు బ్లాక్ బస్టర్ సక్సెస్లు అందించడమే కాకుండా, కలెక్షన్ల వర్షం కురిపించడమే కాకుండా ఎన్నో అవార్డ్స్ కూడా ఆయన అందుకోవడం జరిగిందనమాట. సో శివరాజ్ కుమార్ గారు, పునీత్ గారు అండ్ దర్శన్, లైక్ ఇలా అసలు అక్కడున్న సూపర్ స్టార్స్ అందరితో ఆయన వర్క్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన కలలు కన్నా, బ్లాక్లో టికెట్లు కొన్న స్టార్తో వర్క్ చేయడం జరిగింది కేడి గురించి. ఆ స్టార్ ఎవరో మీకు తెలుసు. సో ఆయన నుంచుంటేనే ఒక పవర్ కనిపిస్తూ ఉంటుంది, ఆ ఆరా కనిపిస్తూ ఉంటుంది. సంజయ్ దత్, ఐ థింక్ ఈ పేరు ఒక బ్రాండ్, ఇది పేరు కాదు. ఎవ్రీబడి నోస్, లైక్ భాషతో సంబంధం లేదు. తెలుగు, తమిళ్, మలయాళం ఎక్కడ ప్రేక్షకులైనా సంజయ్ దత్ గారు అనగానే, ఆయన సినిమాలు అనగానే తెలుసు అనమాట. సో అలాంటిది నాయక్ నహీ కల్ నాయక్ सर, आप नायक भी हो कल नायक भी हो सर. సో హమేషా రహేంగే. లైక్ ఎస్, మరి వారు కేజీఎఫ్లో మనం చూడడం జరిగింది, ఇప్పుడు రాజాసాబ్లో కూడా చూడబోతున్నాం. కానీ కేడీలో ఒక పవర్ ప్యాక్డ్ రోల్లో మనందరికీ కనిపించబోతున్నారు వాట, అలాంగ్ విత్ బ్యూటిఫుల్ శిల్పా శెట్టి గారు. అండ్ అఫ్ కోర్స్ రేష్మా గారిని మనం యూఐలో చూసాము, అండ్ అగైన్ మళ్ళీ మనం చూడబోతున్నాం, సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇంకా సార్ పొగరుకి ఇప్పటికీ ఖరాబు ఇప్పటికీ సార్. సో ఈజ్ వన్ ఆఫ్ ది ఫెంటాస్టిక్ యాక్టర్స్, ఫెంటాస్టిక్ హీరో. అండ్ అఫ్ కోర్స్ ఆ పవర్ఫుల్ రోల్ని అంతే పవర్ఫుల్గా పుల్ చేసి, తను చూసారు కదా ఆమ్స్ ఎట్లా ఉన్నాయో, సో ఆ భుజాల మీద మోసి కలెక్షన్స్ వైపుకి తీసుకెళ్తూ ఉంటారు ధ్రువ్ సజా గారు. సో ఎస్, ఇలా ఒక ఫెంటాస్టిక్ టీమ్తో, ఫెంటాస్టిక్ స్టార్ కాస్ట్తో కేడీ రెడీ అంటుంది మనందరినీ అలరించడానికి. అండ్ ఇప్పుడు మచ్చుగ్గా జలగ్గా ఒక టీజర్ని మనం చూసేద్దాం. ఐ ఫస్ట్లీ లైక్ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో వెంకట్ నారాయణ గారి నిర్మాణంలో, ప్రేమ్ గారి దర్శకత్వంలో, అర్జున్ గారి సంగీత సారథ్యంలో ద అమేజింగ్ అండ్ యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా అండ్ ద బ్యూటిఫుల్ గార్జియస్ రేష్మా అండ్ ద శిల్పా శెట్టి గారు అండ్ మన సంజయ్ దత్ గారు. సో వీరందరూ నటించిన సినిమానే కేడి. ఆలస్యం చేయకుండా టీజర్ని చూసేద్దామా? రెడీనా? సరిపోలేదు. ఓకే, సో మరి టీజర్ని చూసేద్దాం. ప్లే ద టీజర్ ఆన్ ద స్క్రీన్. సో లైట్స్ ఆఫ్ చేయండి. ప్లే ద టీజర్ ఆన్ స్క్రీన్.
సంబంధం సార్, కానీ ఆ రక్తం పారేది ఒంట్లో కాదు. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను సార్. రాసుకో. తల దొరికింది, బాడీ లేదు. Once more. Eras were destroyed by the death of the devils. But this era begins with this devil. వాళ్ళిద్దరిది రక్త సంబంధం సార్, కానీ ఆ రక్తం పారేది ఒంట్లో కాదు. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను సార్. రాసుకో. తల దొరికింది, బాడీ లేదు. OMG. Wow. Crazy. Super crazy. సూపర్ పవర్ఫుల్, సూపర్ పవర్ ప్యాక్డ్, సూపర్ పవర్ యాక్షన్తో మనం చూడబోతున్నాము అందరూ యాక్టర్స్ని. వావ్, నాకు తెలిసి కేడీ వరల్డ్ ఎలా ఉండబోతుందో చూపించారు. మామూలుగా ఉండట్లేదు, ఇది ఒక రేంజ్లో ఉండబోతుంది. ఆ యాక్షన్ సీక్వెన్సెస్తో పాటు ద స్క్రీన్ ప్లే అండ్ ఎస్పెషల్లీ ద మాడ్యులేషన్, ఆ డైలాగ్స్, అంటే ప్రతిదీ ఫ్రేమింగ్. ప్రేమ్ సార్ యాక్చువల్లీ ప్రిన్సిపల్ అని చెప్పాలి. ఆయనకు ఆల్రెడీ తెలుసు ఎలా వర్కౌట్ చేయాలి, ఎలా ఒక స్టార్ని ప్రజెంట్ చేయాలి, ఎలా ఒక స్టార్ని అభిమానుల వరకు ఒక సినిమాని తీసుకొని రావాలి అని ఆయనకి తెలుసు. అండ్ ఎస్పెషల్లీ మనం అంటాం కథానాయకుడు ప్రతి నాయకుడు అని. కథానాయకుడు ధ్రువ సజ్జా అయితే ప్రతి నాయకుడు సంజయ్ దత్ గారు. మరి వీళ్ళిద్దరి ఆ కాంబినేషన్, సో ఆ ఫైట్ ఎలా ఉండబోతుంది మనం చూడబోతున్నాం అనమాట. అండ్ ఒక స్మాల్ టీజర్, ఒక టైం లిమిట్లో, అంటే ఒక చిన్న స్పేస్లో వచ్చిన ఈ టీజరే ఇలా ఉంటే రేపొద్దున్న సినిమా ఎలా ఉంటుంది అనేది మీకే వదిలేస్తున్నాము. బట్ ఎస్, ఆయనకి తెలుసు, అంటే కలెక్షన్స్ ఎలా తీసుకొని రావాలో ఆయనకి తెలుసు అనమాట. సో ఇప్పుడు పాన్ ఇండియా మొత్తం కేడీ వైపుకే తిరిగి చూసేలా, ఎప్పుడొస్తుందా ఎదురు చూసేలా చేశారు ఈ టీం అందరూ ఈ టీజర్తో అని చెప్పాలి. సో ఆలస్యం చేయకుండా ఆ టీం అందరినీ మనం వేదిక మీదకి ఇప్పుడు ఇన్వైట్ చేసేసుకుందాము. అండ్ ఫస్ట్లీ KVN ప్రొడక్షన్స్ నుంచి ఐ రిక్వెస్ట్ సుప్రీత్ జీ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఈజ్ అ బిజినెస్ హెడ్ ఫర్ KVN ప్రొడక్షన్స్. And the beautiful, gorgeous, super fantastic actress. So Reshma Ananya, I request onto the stage please. Reshma ni వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. సో ఇంత పెద్ద స్టార్ కాస్ట్ని, ఈ రేంజ్లో ఉన్న సినిమాని, ఈ కథని ఈ రేంజ్లో మలిచి, సో పాన్ ఇండియా అంటే
భాషతో సంబంధం లేదు, సినిమాని లవ్ చేసే ప్రతి చోటకి కేడీని తీసుకెళ్తున్న ద అమేజింగ్ ఫెంటాస్టిక్ సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ప్రేమ్ సార్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. సో అఫ్ కోర్స్ ఆయన కేడీ షోని మనం చూడబోతున్నాము. హీజ్ అ షో మ్యాన్ ప్రేమ్ సార్. ఆయన ప్రీవియస్ ఫిలిమ్స్ మనం చూసాము, బిగ్గెస్ట్ హిట్స్ అండ్ వన్ మోర్ సార్, ఇంకొకటి రాబోతుంది, చాలా పెద్ద సౌండ్ చేయబోతుంది అనమాట, అదే కేడీ. సో ఇంత పెద్ద సినిమాని నేను ఇందాక చెప్పినట్టు తన భుజాల మీద మోస్తూ అండ్ చూసాం మనం ఒక షార్ట్, దాంట్లో ఒక బాడీని, ఒక పర్సన్ని లిఫ్ట్ చేసి ఆ నాట్యం శివతాండవ్ చూసాం, ధ్రువ తాండవం చూసాం మనం. సో ఆలస్యం చేయకుండా నౌ ఐ రిక్వెస్ట్ ధ్రువ సర్జా ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్, ద హీరో ఆఫ్ ద ఫిలిం. Yeah, as I mentioned before, so లగే రహో మున్నాభాయ్ MBBS, సడక్ హో, ఇలా ఒక సినిమా కాదు నామ్. సో చెప్తూ ఉంటే సినిమాల లిస్ట్ వస్తూనే ఉంటుంది. మా మదర్ ఆయన ఫ్యాన్, నేను ఆయన ఫ్యాన్, రేపు వచ్చే జనరేషను ఆయన ఫ్యానే. నాకు తెలిసి జనరేషన్స్ మారినా సంజయ్ దత్ గారికి ఉన్న క్రేజ్ గ్రేస్ అయితే మారదు. నా ఇందాక నేను చెప్పినట్టు ఆయన నాయక్ అండ్ కల్నాయక్ ఆల్సో. సో నా ఐ రిక్వెస్ట్ సంజయ్ దత్ జీ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. So one picture for media. Right? Yeah, channels. So for channels, same. एक और बार channels के लिए. Once okay, let me know, Andy. Fine? Okay. So ఇంకాసేపట్లో ద బ్యూటిఫుల్ గార్జియస్ శిల్పా గారు ఇక్కడికి వస్తున్నారు, శిల్పా శెట్టి గారు. సో ఇంకా కొన్ని నిమిషాల్లో వస్తారు. మీన్ వెల్ విల్ కంప్లీట్ అవర్ స్పీచెస్ అనమాట. సో ఐ రిక్వెస్ట్ వన్ మోర్ మైక్. యా హియర్. సో విల్ స్టార్ట్ విత్ యా అఫ్ కోర్స్ సుప్రజీ. సో సార్ కమ్ టు ది సెంటర్. ఫస్ట్ నేను సారీ చెప్తాను, ఎందుకంటే లేట్ అయింది రావడానికి. మేము ముంబై నుంచి బయలుదేరడానికి కొంచెం డిలే అయింది, ఎందుకంటే ఎయిర్ ట్రాఫిక్ వల్ల. ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ మేకింగ్ యూ ఆల్ ఆఫ్ యూ వెయిట్. సారీ. మళ్ళీ సినిమా గురించి మాట్లాడాలంటే ఇప్పుడే ముంబైలో ఫస్ట్ టీజర్ లాంచ్ చేశాము. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ చేసిన కొన్ని ఫ్యూ మినిట్స్, అంటే ఒక 30-40 మినిట్స్లోనే ట్రెండింగ్ వచ్చింది. వీఆర్ సో హ్యాపీ అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ప్రేమ్ సార్ ఫర్ గివింగ్ అస్ అ బ్యూటిఫుల్ మాస్ట్ టీజర్. అండ్ ఈ ముంబై నుంచి ఇప్పుడు హైదరాబాద్ వచ్చాము, రేపు చెన్నై కానీ మళ్ళీ కొచ్చి కానీ బెంగళూరు వెళ్తున్నాము. మనతో తోడుగా వస్తున్న సంజయ్ దత్ సార్ గారికి చాలా థ్యాంక్స్, ఎందుకంటే మనకి చాలా సార్ ఉన్న చాలా బిజీ షెడ్యూల్లో మనకి 3 days 4 days టైం ఇచ్చి అన్ని ఊరికి వెళ్ళి మాట్లాడదామని మీ సినిమాని ప్రమోట్ చేయమని మాతో టీంతో ఉంచినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్.
అండ్ ధ్రువ సార్ని చూశారు. ఇప్పుడు ఏం చూసారో ఒక గ్లిమ్స్ అంతేగాని సినిమాలో ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. సార్ సుప్రీత్ జీ, ఇంత తెలుగు మీకు వచ్చని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ కన్నడ నుంచి వచ్చి ఇంత బాగా తెలుగు మాట్లాడేస్తారు. మనకి మాత్రం కన్నడ రాదు కదా. బట్ దట్ సినిమా చూసి వచ్చింది అంతే. చాలా బాగా మేము కూడా చూస్తూనే ఉన్నాం సార్, బట్ మాకు రావట్లేదే. బట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నవ్ రేష్మా విల్ స్పీక్. ರೇಷ್ಮಾ. ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? బాగున్నారా? ఓకే. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే నేను ఫస్ట్ టైం యూఐ ప్రమోషన్ కోసం వచ్చానప్పుడు మిమ్మల్ని కలవడానికి చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కేడీ సినిమాతో వచ్చాను. సో ఇట్స్ వెరీ గుడ్ టు బీ బ్యాక్ దిస్ టైమ్ విత్ కేడీ టీజర్. అండ్ మీరందరికీ కేడీ టీజర్ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చిందా టీజర్? ఓకే. కేడీ సినిమా నాకు చాలా స్పెషల్, ఎందుకంటే టీజర్ చూసాక తెలుస్తుంది అన్ని క్యారెక్టర్స్ ఎంత డిఫరెంట్గా యూనిక్గా ఉంది. సబ్జెక్ట్ కూడా కొత్తగా ఉంది. సో నాకు ఇది ఎక్కువ స్పెషల్ కారణం నాకు ఇంత పెద్ద కాస్ట్ విత్ సచ్ బిగ్ కాస్ట్ ఐ గెట్ టు వర్క్ విత్. సో ఇదికి నా ప్రేమ్ సార్కి థ్యాంక్ యూ చెప్పాలి. సో ఈ నాకు కన్నడ ఇండస్ట్రీలో నేను ఫస్ట్ టైం ఈ అమ్మాయి రీష్మా నానయ్య అనేసి ఒక అమ్మాయి ఉంది, చాలా మంచి యాక్ట్ చేస్తారు, మంచి డాన్స్ చేస్తారు అనేసి ప్రేమ్ సార్ నిన్న లాంచ్ చేశారు, ప్రేమ్ సార్ అండ్ రక్షిత మ్యామ్. ఇప్పుడు సెకండ్ టైం ప్రేమ్ సార్ మళ్ళీ పని చేసేటప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ టు ద ఎంటైర్ టీమ్. అండ్ ఇఫ్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ సంజయ్ దత్ సార్, ఐ కెన్ గో ఆన్ అండ్ ఆన్. అన్నీ చెప్పాను. ఇట్స్ a dream come true to be working with sir and Shilpa ma'am. So the entire cast has been amazing. Dhruva sir and the KVN Productions, chala pedda production adi. So being a part of KVN Production and being a part of this film means a lot to me. So thank you to the entire team. నాకు తెలుగు అంతా బాగా మాట్లాడికి రాలేదు, బట్ ట్రై చేస్తూ ఉన్నాను. ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించండి, సారీ. బట్ ఇట్స్ లవ్లీ టు సీ యూ గైజ్ అగైన్ అండ్ ఐ హోప్ యూ ఆల్ షవర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ టు అవర్ ఫిల్మ్. థ్యాంక్ యూ. సో రీష్మా, మీరు క్షమించండి, ప్రేమించండి అని అడగాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా వాళ్ళు చేసేస్తూ ఉంటారు. ఆల్రెడీ మీ తెలుగుకి సగం మంది అక్కడ పడిపోయారు, ప్రేమలో పడిపోయారు అంటున్నాను నేను. థ్యాంక్ యూ రీష్మా, థ్యాంక్ యూ సో మచ్. నా ద షో మ్యాన్, ద పవర్ఫుల్ డైరెక్టర్ అండ్ సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్, అఫ్ కోర్స్ కన్నడ ఇండస్ట్రీ పవర్ మొత్తం నాకు స్టేజ్ మీద కనిపిస్తుంది సార్. సో ప్రేమ్ సార్, మీ పేరులో ఉన్న ప్రేమ మీకు కన్నడ ప్రజలే కాదు, ఇప్పుడు అందరూ యావత్ ప్రపంచం ఇవ్వబోతుంది. గో హెడ్ సార్. అందరికీ ನಮಸ್ಕಾರ. ನನಗೆ ತೆಲುಗು ಚೆನ್ನಾಗಿ ಗೊತ್ತು, ಬಟ್ ಅರ್ಥ ಆಗುತ್ತೆ, ಬಟ್ ಮಾತಾಡೋಕ್ಕೆ ಬರೋಲ್ಲ. ಯಾಕೆಂದರೆ ನನಗೆ ನನ್ನ ಕನ್ನಡ ಪ್ಯೂರು, ನಾವು ಹಳ್ಳಿದು ವಿಲೇಜಿಂದ ಬಂದಿರೋದ್ರಿಂದ ನಾನು ಬೇರೆ ಭಾಷೆ ಯಾವುದು ಕಲಿಯೋಕ್ಕೆ ಹೋಗಲಿಲ್ಲ. ಸೊ ದಟ್ಸ್ ವೈ ನಾನು ಯೋಗಿ ಪ್ರಭಾಸ್ ಗಾರಿ ಸಿನಿಮಾ ಮಾಡಬೇಕಾದ್ರೆ ಜೋಗಿ, ಐ ಲಿಡ್ ಜೋಗಿ ಅಂಡ್ ಕನ್ನಡ, ನನ್ನ ಕನ್ನಡ ಸಿನಿಮಾ. ದೆನ್ ಇಲ್ಲಿ ಆಗ ಯೋಗಿ చేసేకి ಮಾಡಕ್ಕೆ పిలిచారు, బట్ ఐ డోంట్ అండర్స్టాండ్ లాంగ్వేజ్ ప్రాబ్లమ్. దట్స్ వై నో బాస్, ప్లీజ్ ఐ విల్ గివ్ రైట్స్ అండ్ దెన్ యూ ప్లీజ్ క్యారీ ఆన్, బికాస్ ఐ డోంట్ నో లాంగ్వేజ్. దెన్ హౌ కెన్ ఐ మేక్ a movie? That's why simply I told. And then thank you that time asking Prabhas garu. So thank you so much. And now is KD coming. Please support. And then నువ్వు ಏನದು మీరు సారీ, don't mistake me any my language గురించి. సార్, సినిమా హ్యాస్ నో లాంగ్వేజ్. No. Because మీ లాంగ్వేజ్, that's fine. Telugu some words is wrong, no? So that's why don't hurt, simply. That's why you're trying, sir. అది yeah, చాలా I'm trying 100% I'm trying. But I can understand. నేను చాలా సినిమా చూస్తాను, చాలా సినిమా చూస్తాను.
close to my heart and then close my family Chiranjeevi garu. Always I'm going to I'm going Chiru sir house. I'm going. I'll meet him. I'm talking. I'm story writing like this. I'm always. But I don't know much these things. And then anyway, thank you so much. And today is KD morning release, and now all India trending and everywhere and support. And thank you so much. And ಯಾರ ಬಗ್ಗೆ ಮಾತಾಡೋದು? So work like No. dream. No, Dhruva is my friend and my family, my brother, my small brother. Small brother means like not a small. I am age, I am bigger, no? So there is a small age difference, simply. That's why my small brother. Okay. Yes, Yes, sir. Silpa garu is coming. Yeah, మీరు yeah, అలా ఏజ్ గురించి అనగానే అసలు ఏజే ఎక్కడ పోయిందో ఎక్కడ దాచారో తెలియదు అనమాట. ద బ్యూటిఫుల్ అండ్ ద గార్జియస్ అండ్ ద మోస్ట్ టాలెంటెడ్ శిల్పా శెట్టి గారు హియర్. సో ఆవిడ మన మనసుల్ని దోచుకుంటూనే ఉంటారు. సో ద బ్యూటిఫుల్ శిల్పా శెట్టి గారు హియర్. చూరా కే దిల్ మేరా, వాళ్ళ మనసులో అదే జరుగుతుందన్నమాట. ఆవిడ పర్ఫార్మెన్స్తో, ఆవిడ లుక్స్తో, ఆవిడ గ్లామర్తో ఆల్వేస్ అలా దోచుకుంటూనే ఉంటారు. వెల్కమ్ మ్యామ్. అండ్ ప్రేమ్ సార్ ప్లీజ్. యా కంటిన్యూ. And I get grateful thanks to Baba, because I'm big fan, చాలా పెద్ద ఫ్యాన్ బాబా. No, పెద్ద ఫ్యాన్ బాబా. And I don't know much language, please don't this things, okay? And ನಾನು ತುಂಬ ಅಂದರೆ ತುಂಬ ದೊಡ್ಡ ಫ್ಯಾನ್ ನಾನು ಸಂಜು ಬಾಬಾಗೆ. ಯಾಕೆಂದರೆ ಅವರಷ್ಟು ಒಂಥರ ಲೈಕ್ ಇವತ್ತು ಒಂದು ಇಂಡಿಯಾ ಲೆಜೆಂಡ್ ಲೆಜೆಂಡ್ ಅಂದರೆ ನಾವು ಅವ್ರನ್ನ ಎಲ್ಲೋ ದೂರ ಕೂತ್ಕೊಂಡು ಬ್ಲ್ಯಾಕ್ ಮಾರ್ಕೊಂಡು ಎಲ್ಲೋ ತೊಗೊಂಡೋಗಿ ಅವ್ರನ್ನ ಸಿನಿಮಾ ನೋಡ್ತಿದ್ದ ವ್ಯಕ್ತಿ ಅವ್ರೊಟ್ಟಿಗೆ ಕೆಲಸ ಮಾಡ್ತಾನೆ, ಅವ್ರೊಟ್ಟಿಗೆ ಸ್ಟೇಜ್ ಹಂಚ್ಕೊತಾನೆ ಅಂದರೆ ಇವತ್ತು ಗ್ರೇಟ್. ನನಗೆ ನಾನೇ ಬೆನ್ ತಟ್ಕೋತೀನಿ, ಬೇಸ್ ಮಗನೇ ಬೇಸ್ ಅಂತ. ಐ ಥಿಂಕ್ ಐ ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡ್. So thank you so much, Baba. Thank you, Baba. Love you, Baba. Love you. And then in Silpa Madam also, thank you so much. You say I love you. Say you don't. So sweet. Love you, madam. Please, love you. Thank you so much. And my family, and then my Rishma Nanaya is the first cinema Eklavya, and and me, and then Rakshita Garu. You know well Rakshita Garu, no? I think so. Rakshita Garu introduced Kia. Now Indian star, going Indian star, and yeah, pan-Indian star. And then God bless you. So thank you so much. So everyone, thank you so much. Thank you. సార్ పర్ఫెక్ట్ స్పీచ్. అందరికీ అర్థమైంది యాక్చువల్లీ. సో అఫ్కోర్స్ కానీ థ్యాంక్ యూ సో మచ్ సార్. బెంగళూరు నుంచి కూడా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సీరియస్లీ సార్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే బ్లాక్లో సంజయ్ దత్ గారి టికెట్స్ కొని వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పుడు ఆయన ఫ్రేమ్లో వస్తే యాక్షన్ కట్ వరకు వచ్చారు సార్. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్, అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద టీజర్, ట్రెండింగ్లో ఉంది యాక్చువల్లీ. సో నా आई रिक्वेस्ट, पता नहीं कौन सा मुहूर्त था वो, मतलब इतना शुभ मुहूर्त था, आपका नामकरण किया गया है वो शिल्पा बोल के. आज भी ऐसा ही हो आप, जैसी थी पहले वैसी ही है आप. थैंक यू सो मच. पता नहीं क्या खाते हो मैम आप, उससे बेटर हो गए. ओ ये बात तो सही है. सो क्या खाते हो मैम आप, क्या खाते हो, आपका डिनर और लंच क्या होता है बोलिए थोड़ा सा. ఓ అభి డిన్నర్ ఖతం हो गया, ఇప్పుడే డిన్నర్ అయిపోయిందంట. అందుకనే నా ఐ రిక్వెస్ట్ ద బ్యూటిఫుల్ శిల్పా శెట్టి గారు టు స్పీక్. అందరికీ నమస్కారం. అచ్చా, one step ahead. So sorry first and foremost to the media and all the fans that I reached late. The driver lost his way. And also I was late already, but then he lost his way. But बिकॉज यू आर इनसाइड, दैट्स द प्रॉब्लम्स मैम. शिल्पा जी कार में है,
ड्राइवर तो खो जाता है, रास्ता हो जाता है ऐसा, गलती तो So I started my, when I, apart from Hindi films, the first uh, other language film that I did was Telugu. I started my career with Raghavendra Rao Garu, with Saas Virdu Sagar Kanya over here. And since then, I've always got lot of love from Hyderabad and the fans here. So thank you so much. I hope you give the same love to our beautiful film KD. Want to say thank you to Prem sir for thinking of me and thinking I could play the part of Satyavati. Supreet, who has been an amazing, amazing producer. Venki, who's not here with us, put in not just his money, but his passion into the movie. And I feel so happy to be working with Dhruva for the first time and Rishma. And last but not the least, Sanju sir. He is truly legendary, and we've worked in many films before, and all of them have been huge hits. And we expect that this one also continues with the trend. बहुत अच्छी पिक्चर है, सबको बहुत अच्छी लगेगी, बहुत ही प्यार से बनाई है पिक्चर, एंड बहुत मासी है, एक्शन है, ड्रामा है, इमोशन है, वो सारी चीज़ें हैं जो एक कमर्शियल मासी फिल्म में होनी चाहिए, और बहुत दिल से बनाया है प्रेम सर ने. तो मैं आशा करती हूँ कि आप सभी को ये पिक्चर बहुत पसंद आए. थैंक यू. Thank you, Silpa ji. Thank you so much. Now, Kalidasa Dhruva Saja will speak now. So, yes, firstly, congratulations, Dhruva ji. ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? టీజర్ ఎలా ఉంది? బాగుందా? దయచేసి క్షమించండి, we were late, సో దయచేసి డోంట్ మైండ్. అండ్ ఆల్సో నాకు తెలుగు అంతా బాగా రాదు, అండ్ ఐ విల్ ట్రై టు టాక్ ఇన్ తెలుగు, అండ్ I won't take much time. I just want to thank the entire team of our movie KD, especially the cameraman Williams, and my producer Supreet sir, and Venkat sir, my music director Arjun Janya sir, especially my director Prem sir, and my heroine Rishma madam. And I'm very, very happy that I worked with Mr. Legend, and he is my favorite actor. Not only my favorite actor, Action King Arjun Sarja's favorite actor, Sanju Baba, and my brother's favorite actor, my grandmother's favorite actor, and might be my daughter's favorite actor also in future. So thank you so much for the opportunity. That's all I can say. And I worked with Shilpa ma'am, and I always like working with these people because they'll teach me. If I'm doing something wrong, they'll say, no, you have to do like this. Especially Shilpa ma'am told me twice, saying, no, you have to little less. No, you can. So she'll be correcting. So I learned a lot of things from ma'am, and thank you so much. It means a lot. And దయచేసి రిలీజ్ తర్వాత దయచేసి విత్ ఫ్యామిలీ మూవీ చూసి ఆశీర్వాదం చేయండి. ఇట్స్ రిక్వెస్ట్. అండ్ ఐ జస్ట్ వాంట్ టు సే ఐ లవ్ యూ. జై ఆంజనేయ. Thank you, Dhruva. Thank you so much, and wish you good luck. Yeah, something. Yeah, thank you so much, and wish you good luck, Dhruva. And now, so డాగ్ దేవాగా మనందరి ముందుకి రాబోతున్న సంజయ్ దత్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. కేజీఎఫ్లో అదిరాగా చూసాము, నా డాగ్ దేవాగా చూడబోతున్నాం కేడీలో. సో ఎస్, नमस्कार. नमस्कार. सबसे पहले मैं क्षमा मांगता हूँ, माफ़ी मांगता हूँ कि हम
हमने आप सबका वेट करवाया. We're very sorry for that, and thank you for the patience, and thank you for watching this amazing teaser. मैं ज़्यादा आप लोगों को बोर नहीं करूँगा, लेकिन I just want to thank Venki sir and Supreet for being such wonderful producers. इन लोगों ने they've got the passion to make good cinema. I want to thank Prem sir. I think Prem sir is I think he's my chota brother, like Dhruva. He's the most humble, the most passionate director. He's the sweetest man I've met, and I want to thank him. Reshma, the most beautiful and little darling, and I was so happy to work with her. Dhruva, मेरा छोटा भाई, ये तो कंधे पे लेके घूमता है. हाँ, वो तलवार नहीं बॉडी लेके घूमता है यार. अपन तो तलवार लेके घूमता है, समझा? But superb. Thank you, Dhruva, for all the love. Thank you, brother. And शिल्पा जी, the most amazing वैसे ही हैं और हमेशा वैसे ही रहेंगे. And I'm so proud of her. To work with her, वैसे ही लगती हैं जैसे कौन सी पिक्चर थी आई रे जंग. Thanks, Shilpa. Thank you so much. And thank you so much. Love you all. Namaskar. Thank you. सर इतने सालों के बाद काम कर रहे हैं फिर टुगेदर, सो यू एंड शिल्पा जी वर्किंग आफ्टर लॉन्ग टाइम, सो कुछ बदला है सर? वैसे ही है तो वो तो ठीक है, और कुछ तो बदला? शिल्पा वैसे ही है, और मैं भी कभी कभी अगर कुछ मिस्टेक करता हूँ एक लुक दे देता हूँ कि ठीक है कि नहीं. I do that. पता नहीं सबको करेक्ट किया, मतलब आपका सबको मतलब कुछ तो मिला है टिप. संजू और मैं बिल्कुल वैसे नहीं है जैसे पहले थे, हम लोग बेटर हो गए हैं पहले से. Look at Sanju, he's so handsome and ये सीख मिली है मुझे. संजू जितने हार्ड वर्किंग है ना, वो दिखाते नहीं है, लोगों को पता नहीं होता, उनको सिर्फ ग्लैमर दिखता है, बाहर वालों को सिर्फ ग्लैमर दिखता है, लेकिन जो हार्ड वर्क ये करते हैं इतने साल इंडस्ट्री में रहने के बावजूद, यू कैन इट्स वेरी इजी टू टेक थिंग्स फॉर ग्रांटेड व्हेन यू आर सच अ बिग स्टार. मैं हमेशा बोलती हूँ संजू को कि बहुत ऐसे कम हीरो होते हैं जो आके बस ऐसे ही चल के आ जाते हैं फ्रेम में और बस खड़े हो जाते हैं और सीटियाँ लगती है लोगों की. सो यू नो इट्स लाइक ही हैज़ दैट पावर इन हिज स्टांस, बट ही स्टिल इज द हार्डेस्ट वर्किंग man in the room. Right. So really I mean that from the bottom of my heart. And वो जितने अच्छे एक्टर है उससे भी अच्छे इंसान है. So I think that's why I enjoy working with him. लेकिन ये बात तो मतलब ध्रुव से भी सुना गया है, आप Yes. एक्टिंग की गुरु है. ये क्या ये क्या है? ये मैं करेक्ट करने वाली. ये दोनों जो बोल रहे हैं कि मैं इनको सिखा रही हूँ, यहाँ पे सिर्फ एक ही इंस्ट्रक्शन दे रहे थे और वो है प्रेम सर. मैं सिर्फ इंस्ट्रक्शन लेती थी इनसे. मैंने जिंदगी में कभी किसी को बोला नहीं कि ऐसे करो भाई. नहीं, मैं खुद अपने मतलब मैं खुद सीख रही हूँ. సో 18 ఇయర్స్ కే బాద్ కన్నడ ఇండస్ట్రీ అండ్ 20 ఇయర్స్ తర్వాత సంజయ్ దత్ సార్తో శిల్పా గారు కనిపించబోతున్నారు. యా అఫ్ కోర్స్ ఈజ్ బాలీవుడ్ స్టార్, హీ ఈజ్ నౌ పాన్ ఇండియా స్టార్. ఎస్, now one more picture with media because Shilpa ji abhi join kiye, so इसीलिए one more picture with media. Supreet ji please go that side. Picture once again. Dhruva joins. Yeah. Oh, that's so sweet. Yes. Done? Okay, we have a Q&A session with media. So I request chairs తీసుకునండి. We have a small interaction with the media, sir.
సో ఎస్ కేడి టీజర్ చూడడం జరిగింది మీడియా అందరూ అండ్ దానికి సంబంధించిన ప్రశ్నలు వాళ్ళు అడగబోతున్నారు ఇప్పుడు టీమ్ని. సో ఐ రిక్వెస్ట్ టీమ్ ప్లీజ్ హ్యావ్ సీట్స్. ఓకే, సో ఆల్ ఆర్ వెయిటింగ్ అని తెలుసు క్వశ్చన్స్ అడగడానికి. ద హౌస్ ఈజ్ ఓపెన్ ఫర్ Q&A సెషన్ అంది. సో యా విల్ స్టార్ట్ విత్ మైక్. సెండ్ ద మైక్స్. మైక్ సెండ్ చేయండి. This is a question for you only. Audio is there? Hi, sir. Welcome to Hyderabad, sir. Thank you, thank you. And sir, I know you've been visiting to Hyderabad for your shoots, and you must be having some memories. I just wanted to know, whenever you come to Hyderabad, some clicks or some sparks comes when you're going for Hyderabad, some old memories refresh yourself. Yes, I mean, I've been coming to Hyderabad since the 80s. Hmm. So I've worked with a lot of wonderful producers here. Rajendra Prasad ji and Anjan Nehru Saab. A lot of people from here, and I always have the most amazing memories of Hyderabad. And आपका Hyderabad का खाना तो वाह is the best. Okay. So how this journey is starting, this Telugu cinema, and now, पहले Bollywood का pressure था, अब हो गया है Tollywood, Telugu, Tamil, Hindi, pan India we are going. So how you take your journey in Telugu cinema, Kannada cinema, how your journey is going? It's really fantastic because यहाँ पे I see जो हॉलीवुड में अब जो बॉलीवुड में 90s में हुआ करता था, the passion, the drive, मतलब they wanted to make the best. That is what I love about working here in the South. I mean, क्योंकि that mass, that connection with the audience अभी तक गया नहीं है. And it's the most amazing part, the passion and what they do out here. Okay. And any dialogue from the movie, we can have it? Because we loved your that dialogue with the passion. You learned anything Telugu? I mean, dialogue or something? Or a Hindi में भी चलेगा about this movie का? We love to hear ये that. मतलब के साहब ये सर है कंप्लेंट लिखो बॉडी ने मेरी अभी तक. But you learn, wow. But you learn something in Telugu? Anything? Nothing? You know what? I'm trying to learn because I'm doing one film with Prabhas also. Oh! So I'm doing a film called Raja Saab. आप लोगों ने promo देखा होगा. Yes. So I'm trying. मैं सीख रहा हूँ. कोशिश कर रहा हूँ. So about Prabhas, just you said, people are eagerly to know about working with Prabhas or your interaction. How is going on? Oh, it's Is beautiful. he making you eat? Because every star talk about his food. Yeah, he makes me eat a lot, Prabhas. And he's one of the most amazing, wonderful people and a great actor. Thank you. Yeah. Okay. And I love Chiranjeevi sir. Okay. Yeah. I mean, I love him. He's done Munna Bhai, Yeah. out here. And I share a beautiful relation with him. God bless him. Oh, great, great. Hello everyone, this is Taruna from NTV. So my question to Shilpa ji. Shilpa ji, would you like to answer? Yes. So we have seen you as a fitness freak, and Baba to we know he's taught so many actors, inspired so many people in the audience also about fitness. So when two fitness freaks meet together, what is the conversation? What do you share? I want to know from both of you. I see people know about my passion for fitness now. I think in the last 15 years, Baba actually started the whole trend. Sanju was one of the, I think, fittest actors back in the day when he started out. I think he taught boys what it was to, do bicep curls. And I remember when I was shooting Das with him, at that time we used to have conversations about fitness. I remember him telling me to do calf raises in the bathroom.
I still remember this I don't know if you remember this, but I remember this. He says the easiest and the quickest, because we do the whole, when we are training, we always neglect the calves. So the legs will look fat, but then the calves are not worked out. So he told me the trick, and I practice it even today. They say that your calves are your second heart, and the more you can do calf raises, the better it is for you. So now when I'm in the bathroom, as and when I remember, I do my calf raises. 2 sets calf raises I do in the bathroom. That's thanks to Sanju. Yeah. Sanju ji, question to you. You just now spoke about Raja Saab. I have been on the set of Raja Saab, that devilish kind of that place where you all have this jadoo mantar and everything. So when you are shooting, this is again a new character, that is a different character. So what you take back home from Telangana? As I told you, I take back the passion which Bollywood has lost, and I hope it comes back. And that's what I miss back home, is the passion to make a good film. It's not about numbers. Everything is about numbers back in Bollywood, but it's not about numbers, it's about passion. She told about the calves. ऐसे कौन सा वर्कआउट है जो आप ऑडियंस से भी शेयर करना चाहोगे? मैं यही कहना बाथरूम में नहीं, बाहर. मैं यही कहना चाहता हूँ कि 70% is your diet and 30% is what you do in the gym. तो अपना खाना आप सही रखेंगे तो सब सही हो जाएगा. Yeah. Sanju sir, Reshma, my Sanju question sir, to you. here. Yeah, Reshma ji, my question is, working with all the fantastic actors and a wonderful director and producer, how lucky you feel, how happy you feel? Oh, I feel very happy. చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే with Prem sir, it's my second film. Sir launched me. So in Eklavya, first, whatever acting I know now, it is because of Sir. So with him, it's always a learning lesson for me. But I never imagined that I would get a chance to work with Sanjay Dutt sir and Shilpa Shetty ma'am. And there is also many more casts, big casts. As you can see in the teaser, we have Ramesh Arvind sir, we have Ravi Chandran sir. So it's a big cast, and just watching them act and just observing them, I get to take a lot from them. So it's been an amazing learning journey, I would say. ధ్రువ గారు, Sanju sir. ధ్రువ Here sir. రాజా, Here, one sir. minute. రాజా, ధ్రువ గారు, యా, యాక్చువల్గా అంటే మీ కెరియర్ బిగినింగ్లోనే ఇలాంటి లెజెండర్ యాక్టర్స్తో పనిచేయడం అనేది, అంటే వాళ్ళ టైంలో వాళ్ళకంత ఈజీగా అవ్వలేదు. అంటే ఈ ఎక్స్పోజర్ కానీ, ఈ అంటే మీ ఫేమ్ కానీ, ఇదంతా అంటే తక్కువ సినిమాలతోనే రావడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? అంటే పెద్ద స్ట్రగుల్ లేకుండా, అంటే చాలా ఈజీగా రావడం అనేది మీకు ఒక రెస్పాన్సిబుల్ పెంచుతుందా? దీన్ని ఎలా తీసుకుంటారు మీరు? Sir, nothing is easy, sir. It is not seen, I can tell you. See, there are so many people are waiting to become an actor outside, and I've got the opportunity because of my director and my producer, and especially Kannada audience. And my dad is a mechanic, sir. So I was into theaters. I did drama for 12 years. So I was in an institute called Abhinaya Taranga. There my debut director AP Arjun had come. Then he selected me saying, okay, let me select this guy. After going to auditions, then I revealed my uncle is Arjun Sarja, please come and tell the story to him. That is how I got into the industry. So nothing is easy, sir. And I'm really happy today because after many years, I can tell I have worked with the legends. That is Sanjay Dutt sir, Shilpa Shetty madam, and everybody, sir. So nothing is easy, not only for me. Nothing is easy for anybody, sir. All the actors have struggled in their own ways. So nothing is easy, sir. Thank you so much. Sanjay sir. ప్రేమ్ సార్, సో ఈ
పర్టికులర్గా ధృవ సర్జా గారిని ఈ సినిమా తీసుకోవడానికి రీజన్ ఏంటి సార్? అంటే హీరోగా చాలామంది ఉన్నారుగా కన్నడలో హీరోస్, చాలామంది పాపులర్ హీరోస్ స్టార్స్ ఉన్నారు. డిపెండ్ ఆన్ స్టోరీస్ అండ్ దెన్ నెక్స్ట్ చాలామంది ఉన్నారు, ఇండియాలో ఉన్నారు, ನಮ್ಮ కన్నడದಲ್ಲೇ ఉన్నారు. అండ్ దెన్ దట్ క్యారెక్టర్ కాళిదాస క్యారెక్టర్ సో ఈస్ ఓన్లీ క్యారీ ఆన్ ద స్క్రిప్ట్ దట్ script because before I did the Jogi, that did Yogi, the Prabhas Garu, and then that character like emotion. This character also is totally emotion. There's cult emotion. ಏನು ಹೇಳ್ತಾರಲ್ಲ ಇಂಗ್ಲೀಷಲ್ಲಿ ಹೇಳ್ದಲ್ಲ ಮಗ, ಅದೇ ಪಕ್ಕದ ಮನೆ ಹುಡುಗ, ಪಕ್ಕದ ಮನೆ, ದ ಬಾಯ್ ನೆಕ್ಸ್ಟ್ ಡೋರ್. ಯಾಕೆಂದ್ರೆ ಅದನ್ನು ಕೇಳಿದೆ, ಅದೇನು ಇಂಗ್ಲೀಷಲ್ಲಿ ಹೇಳ್ದಲ್ಲ ಮಗ ಆವಾಗಲೇ, ದ ಬಾಯ್ ನೆಕ್ಸ್ಟ್ ಡೋರ್ ಸರ್, ದಟ್ ಕೈಂಡ್ ಆಫ್ ಸ್ಟೋರಿ. ಸೊ ದಿಸ್ ಇಸ್ suitable. You saw na that సార్ మీరు అప్పుడు మనం బెంగళూరు వచ్చినప్పుడు ఒక టీజర్ చూపించారు, సినిమా ఇంకప్పటికి స్టార్ట్ అవ్వాల. ఓకే, ఒక టీజర్ చూపించారు, రష్. ఎస్ సార్. అది అప్పుడు మీరు అనుకున్నప్పటికీ ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ చూసినప్పుడు ఎస్ సార్, మీకు ఆయన పర్ఫార్మెన్స్ కానీ సినిమా అవుట్పుట్ కానీ ఎలా అనిపించింది సార్? ఎస్, నైస్ sir, nice, really nice. Prem sir, is it how tough or how was your interaction with Sanjay sir and Shilpa ma'am when you went with the script, or interaction? I mean, how they get into the board. I want to know that background, or you were nervous on that day, or how was their reaction? Sorry. To meet Let them? me answer this question. Okay, It was please, tough darling. for us. It was not tough for him. Okay. Because his expectations were so high. He's such a passionate director. He would not compromise on anything. So I have taken the carte blanche and answered your question. He was never nervous. We were nervous. Oh. Sanjay sir, he used to say, the shot is okay, Magna, why don't we do one more? Then I was like, Anna, what was wrong in that shot? It's so good, but, hey, idiot, light is not. One more. Okay. But we want Prem sir also to say something, his first interaction and convincing them, during the shot. He's looking a little bit more nervous. He's the captain of the ship. No, madam, I don't nervous. Okay. Because I know the script, I know how to make, that's all I know very well. So God grace, I don't know. So I'm not like that Okay, kind of great. man. So little bit. So, but I explain Dhruva pure Kannada. Okay. It's ನಮ್ಮ ಭಾಷೆ. ಸೊ ಧ್ರುವಂಗೆ ಎಕ್ಸ್ಪ್ಲೈನ್ ಮಾಡೋಕೆ ನಮ್ಮ ಹುಡುಗ, ನನ್ನ ಹುಡುಗ ಅಂತ ನಾನು ಎಕ್ಸ್ಪ್ಲೈನ್ ಮಾಡ್ತೀನಿ. ಸೊ ಈಸ್ ನೋಸ್ ಎವ್ರಿಥಿಂಗ್ಸ್, ಮೈ ಎಕ್ಸ್ಪ್ರೆಷನ್, ಮೈ ಸ್ಟೈಲ್. ಆ್ಯಂಡ್ ದೆನ್ ಬಿಫೋರ್ ವಾಚಿಂಗ್ ಮೈ ಆಲ್ ಮೂವೀಸ್, ಧ್ರುವ ನಾನು ಡೈರೆಕ್ಟ್ ಮಾಡಿರೋ ಅಷ್ಟು ಮೂವಿನ ನೋಡಿದ್ದಾರೆ. ಸೊ ಅದಕ್ಕೆ ನನ್ನ ಜೊತೆ ಅವ್ರಿಗೆ ಚೆನ್ನಾಗಿ ಜೆಲ್ ಆಯಿತು ಮೇಡಮ್. ಒಂದು ಶಿಲ್ಪಾ ಮೇಡಮ್ ಬಂದ್ಬಿಟ್ಟು ನಾವೇನು ಎಕ್ಸ್ಪ್ಲೈನ್ ಮಾಡ್ತೀವಿ ಅದನ್ನ ಫೇಸಲ್ಲಿ ನೋಡ್ತಿರ್ತಾರೆ ಹಂಗೇನೆ. ಅಂದರೆ ಬಿಕಾಸ್ ಐ ಡೋಂಟ್ ನೋ ಲ್ಯಾಂಗ್ವೇಜ್, ಬಟ್ ಅವ್ರಿಗೆ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಚೆನ್ನಾಗಿ ಅರ್ಥ ಆಗುತ್ತೆ. ಯಾಕಂದರೆ ಈಸ್ ಆಲ್ಸೋ ನಮ್ಮ ಕನ್ನಡದವರು, ಶಿಲ್ಪಾ ಮೇಡಮ್ ಆಲ್ಸೋ ಕನ್ನಡದವರು, ನಮ್ಮ ಭಾಷೆಯವರು. ಸೊ ಅವ್ರಿಗೆ ಅರ್ಥ ಆಗುತ್ತೆ. ಬಟ್ ನನ್ನ ಎಕ್ಸ್ಪ್ರೆಷನಲ್ಲಿ ನೋಡ್ತಾ ಇರ್ತಾರೆ, ಪ್ರೇಮ್ ಸರ್ ಪ್ಲೀಸ್ ಟೆಲ್ ಮಿ ಅಂತ ನೋಡಿದ್ರೆ ಅವ್ರು ಹೇಳ್ತಾ ಇದ್ರೆ ಯಾ ಅದು ಎಷ್ಟು ಸೀರಿಯಸ್ ಆಗಿ ಹೇಳ್ತಿರ್ತಾರೆ ಅಂದರೆ, ಮಧ್ಯೆ ಯಾರು ಮಾತಾಡೋಕ್ಕೂ ಕೊಡಲ್ಲ, ಸುಮ್ಮನೆ ಸೀರಿಯಸ್ ಆಗಿ ಹೇಳ್ತಾರೆ, ಎಸ್ ಟೇಕ್ ಅನ್ನೋ ಇಷ್ಟು ಇದಿದೆ. ಸೊ ಕೆನಾಟ್ ನರ್ವಸ್ ಬಿಕಾಸ್ ತುಂಬ ಕೋಪರೇಟ್, ತುಂಬ ಕನೆಕ್ಷನ್, ತುಂಬ ಅಂದರೆ ಹಂಬಲ್ ಆಗಿ ಬಂದು ಮಾಡ್ತಾರೆ. ಲೈಕ್ ಜಸ್ಟ್ ಲೈಕ್ ನ್ಯೂ ಗರ್ಲ್, ಒಂದು ಹುಡುಗಿ ಎಂಟ್ರಿ ಆದ್ರೆ ಸಿನಿಮಾಗೆ ಯಾವ ಥರ ಅವರು ಯು ಪ್ಲೀಸ್ ಟೆಲ್ ಮಿ ವಾಟ್ ಅಂತ ಅಷ್ಟು ಚಂದ ಅವರು ಅಲ್ಲಿ ಡೂ ಇಟ್ ಮೇಡಮ್. ದೆನ್ Sanjay sir. ಬಾಬಾ ಈಸ್ ಲೈಕ್ ನಾನು ಯಾವಾಗಲೂ ಶಿವರಾಜ್ ಕುಮಾರ್ಗೆ ಹೇಳ್ತಿರ್ತೀನಿ, ಶಿವಣ್ಣ ಅವ್ರಿಗೆ ಯಾವಾಗ್ಲೂ ಲೈಕ್ ಹೆಂಗೆ ಅಂದರೆ ಲೈಕ್ ಹಸು, ಹಸು, ಕೌ ಲೈಕ್ ದಟ್ ಕೈಂಡ್ ಆಫ್ ಹ್ಯುಮ್ಯಾನಿಟಿ, ದಟ್ ಕೈಂಡ್ ಆಫ್ ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಬಾಬಾ, ದಟ್ ಕೈಂಡ್ ಆಫ್ ಪ್ಯೂರ್, yes, that pure, nothing inside, kuch bhi nahi hai, nothing. Okay, coming a shooting spot, and then once while shooting, you don't believe, one fight shoot, blast, the kind of blast, I'll hit there and then hit there, okay, and then hit there, 3 place. His blood is running on spot, 1 2 blood is
डाउन. आई टोल्ड बाबा प्लीज लेट हिम, आई एम पैकअप करता हूँ, आप जाओ बाबा प्लीज, आई एम रियली वेरी सॉरी बाबा. नहीं क्यों, वाई, नहीं 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 मैं ठीक हूँ प्रेम, आप करो, चलो 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 यार. व्हाट इज दिस विथ राइन, That's the spirit he has. विथ राइन. नो 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 आप काम करो प्रेम सर. नो 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 आई कुछ भी नहीं यार, ये क्या हो गया, इतना देखा है, चलो यार आप काम करो, मेरे बारे में छोड़ो, आप काम करो. ऐसा है बाबा. That's why I love you बाबा. Really, sir, you're an inspiration. Is inspiring He an is. Indian any actors, inspiring Indian any actors, and then any makers is only inspiring. That's true. Yes, We really. agree. Really. Sanjay Really sir. great. Yeah, sir. Here, sir. Sir, you select always a good roles and entertain the audience. What was the reason and what was the exciting point to accept this movie, sir? You've answered the question yourself. What You know, wa- I what love was- to entertain and I love to make the audience happy. This character is a very amazing character with a lot of shades. I mean, he's I can't tell you the story, but yeah, I mean, it's a great character to play, and the relationship he has with his wife and with Dhruva, and it's beautiful. That's why it's a unique story, and when I met Prem sir, तो मुझे ही प्रेम हो गया प्रेम सर से. No. Sir, you have a long journey in the film industry. When you look at the back, what do you feel? What exactly you ऐसा महसूस होता है मेरा जर्नी देख के, आपका जर्नी से? अब ऐसा जर्नी देके महसूस होता है कि मुझे ऑडियंस से इतना प्यार मिलता है, और उसके लिए आई थैंक गॉड कि आप सब लोग इतना मुझे प्यार करते हो, इतनी इज्जत देते हो, ताकि मैं 40 तक 40 आई डोंट नो हाउ मेनी 45 इयर्स आई थिंक तक टिका रहा हूँ. You know, thank you for all the love. Thank you. Shilpa ma'am, here ma'am. Here, look at ma'am. I mean, see, yeah, Chandralekha was, Nag is a very, very close friend, like a brother. And he asked me to do it, so I did it. And of course, Ram is such a wonderful boy, and he is also really like a younger brother to me. But I mean, it took me so much time क्योंकि आप लोग ने बुलाया नहीं यार. आप बुलाओ मैं आ जाऊँगा. Nag. With Nag. 4. Nothing great came up. And then I stopped working because then I got married and I had children. So I'd anyways reduced on the number of films. So I became a little selective. The reason for me wanting to do a film is that it has to excite me. And that is why I agreed to do Satyavati's part in KD. The film overall, and it just can't be only my character, the film has to be entertaining and, massy. I've always been a massy heroine, and it's the masses that has made me. So I always try to do things that, appeals to the masses. So my selection of movies will always be based on that. Now you're okay to do I have Telugu movies? always been open to do any kind of cinema. It should just be interesting. Okay. For me, not as an actor, but as an audience first. संजय So, सर yeah. संजय सर यहाँ पे सर अभी आपने बोलते बोलते बोला कि यहाँ से क्या लेके जाते बोलते बॉलीवुड में पैशन लेके जाते बोल के बोले थे सिनेमा के लिए. बॉलीवुड में यहाँ से क्या लेके जाते घर को बोले तो तुम पैशन लेके जाते सिनेमा के ऊपर का बोले था. सिनेमा के ऊपर जितना पैशन यहाँ पे है वो बॉलीवुड में मिस हो रहा बोल के.
तो क्या मिस हो रहा है सर एग्जैक्टली बॉलीवुड में? आप क्या देखे, आप इतना सारा जर्नी है आपका। मुझे ये दिख रहा है कि जब मैं रॉकी जब 1979 में बनी और तब से लेके मैं इंडस्ट्री में रहा हूँ एंड मैंने सब लोगों के साथ काम किया, धर्म जी के साथ, अमित जी के साथ, संजीव कुमार साहब, दिलीप साहब, सब के साथ, और बड़े बड़े डायरेक्टर्स के साथ काम किया। उस वक्त उनके लिए पिक्चर सबसे इम्पोर्टेंट थी, उस वक्त उनके लिए स्क्रिप्ट सबसे इम्पोर्टेंट था, म्यूज़िक डायरेक्टर्स बहुत इम्पोर्टेंट थे, और हर आदमी का एक से होता था स्क्रिप्ट पे। आजकल हम लोग के वहाँ क्या हो गया है कि पेपर पे स्क्रिप्ट नहीं लिखा जाता है, पेपर पे नंबर्स लिखे जाते हैं। You understand what I'm saying? एग्जैक्टली। And that is what is missing, and I wish it comes back. The passion, the drive for cinema, the passion to work. कि मतलब कि वास्तव में मैंने I worked continuously for 3 days without sleep. वाओ। That was the passion from Mahesh Manjrekar also, from me, from everybody. तो वो सेट कंप्लीट करना ही था और हम लोग को मज़ा आया करते हुए। That's what I mean. सर आपका एक ही दिन में राजा साहब और दुनियादार 2 भी एक ही वन डे रिलीज, सेम डे रिलीज हो रहा है। सेम डे रिलीज हो रहा है, मैं कोशिश करूँगा कि ना हो। I'll try because everybody should get a chance. सर साउथ सिनेमा में आजकल जो वर्ल्ड सेट हो रहा है, एक सेटअप सेट हो रहा है, सेटअप जो अभी एक केडी में एक नया एक एरा दिख रहा है। आप जो KGF के थे, एक वाइकिंग्स का गेटअप में एक सेपरेट वर्ल्ड, एक सेपरेट सेटअप दिख रहा है, ऐसा एक एक मूवी में एक एक सेटअप दिख रहा है। तो इसके बारे में आपका क्या राय है सर, ऐसे सेटअप बनाना, एक ह्यूज स्केल में बनाना? बहुत अच्छी बात है कि एटलीस्ट हम लोग ये कोशिश कर रहे हैं कि एक अपना यूनिवर्स बनाए, अपना एक वर्ल्ड बनाए। एंड हाँ, KGF में आपने देखा है, एंड इट्स जस्ट लाइक हॉलीवुड ने कैसे मार्वल बनाया या अवेंजर्स, क्यों नहीं हम लोग कर सकते हैं? we've got beautiful technicians, we've got amazing directors, we've got amazing actors, and we've got everything. So let's all of us, I think the full industry from all over India should get together and make one explosive film, and Hollywood को भी दिखाना पड़ेगा। Mr. Dhruv सर Sajja. संजू सर, Mr. Dhruv Sajja. सर संजू सर, सो अभी जो यंगर जनरेशन है ना, अभी पिक्चर में आ रहा है ना, यंग जनरेशन, तो उसको आप क्या मैसेज देना चाहते हैं जी? अभी जो एक्टर्स, आने वाले एक्टर्स अभी जो है ना, आप इतना भाई, देख रहे हैं ना सिनेमा का। अभी मैं यही मैसेज एज अ सीनियर कहना चाहता हूँ। नंबर 1 इज़ कि पहले तो एक अच्छा इंसान बनना बहुत ज़रूरी है। पहले एक अच्छा इंसान बनो, मेहनत करो, पैसे के पीछे मत भागो, क्योंकि जितना आप पैसे के पीछे भागोगे उतना वो पैसा आगे भागेगा। तो पैसा इज़ नॉट द ओनली थिंग, इट्स योर परफॉर्मेंस, इट्स योर वर्क, इट्स योर डेडिकेशन, एंड आई थिंक दे शुड फॉलो दैट। क्योंकि हम लोग, जैसे ध्रुवा ने कहा, इट्स नॉट अ, वी ऑल हैव गॉन थ्रू आवर वेरी लो फेजेस इन आवर लाइफ टू रीच वेयर वी हैव रीच्ड। तो मतलब कि ऐसा भी नहीं होना चाहिए कि 3-4 पिक्चर आ गए फिर आदमी गायब है। यू गॉट टू स्टे फॉर, लाइक Amit ji is there, like all of us, 40 years, 50 years. Look at Chiranjeevi sir, look at Rajni sir. Thank you. Okay. Mr. Dhruv Sajja. Here, Dhruv. Yeah, here. So, Dhruv, right now the pan-Indian release is a very common thing for almost all the films releasing in any of the industry. Thanks to Bahubali, almost it completed decade today. So, how do you think that KD will fit that pan-Indian release kind of, not only because of the casting, the subject and the connectivity and the relatability of the subject. At the same time, how do you look at yourself being a pan-Indian actor, connecting to the all set of audience, could be regional or the rural audience? So the subject itself is universal thought. So it can be related to everybody.
And I don't want to become a pan-Indian star, nothing. I just want to be a character in that movie. So if it really works, everybody will watch me, and that is how pan-India movies works. So I think I'll just go with the directors. I just want to be a director's actor. So I'm not running behind becoming a pan-Indian star, nothing like that, sir. I just want to be a director's actor. That is what I'm focusing on. Thank you. Dhruv Sarja, here, sir. यहाँ पे. Yes, sir. Your belt is nice, sir. Hugo Belt. Boss. Boss. Yeah, sir. It is Hugo Boss Okay. company. Thank you. Okay. Sir, what was the toughest part in the movie, sir? Fight sequence, sir. I just want to tell you, I have worked for 6 movies, sir. I have seen 3 actors will not see monitors after after the shot. One is Arjun Sarja, that is my uncle. Second is Rashmika Mandana, she won't see monitors. And third is Sanjay Dutt, sir. Actually, Sanjay Dutt, sir, was not well. And there was a sequence hitting the bottle to the head. He did thrice or 4 times, I think. Yeah, sir didn't see the shot, and I was next to him. Director, all of a sudden, he came and he was like, "Baba, horrible shot, Baba, horrible shot, Baba." And I was like, okay. Baba was like, okay. Anna, that is not horrible. That is phenomenal, he's trying to say. So, see, actually, we thoroughly enjoyed the shoot. Frankly, my director is the hero of this movie. Genuinely. Because he actually, ma'am, you remember, he used to show that, hey, Ingvarro, he used to enact our character and he used to show us, this is how you should act, this is how you should look. So copying him was the difficult thing in the entire movie, sir. So I enacted his character actually. Arjun Sarja is the great action hero. What kind of support and suggestions given for you, ma'am? Only 3 things he have told me, sir, in the initial days. Not to lie, not to cheat, and be honest. That's all he taught me, sir. That is the biggest lesson. Yeah, he taught me that. In action part, sir? Director, Action sir. part. In action part, he is very, very strong in technical ways. If I do 2 flips also, he'll say, okay, do monitor, do rehearsal, please practice. Then on screen, if I'm not doing properly, he'll be the first person to correct me saying, why don't you try single hand flips? So that is how he does. And if we can't do, he'll only show us, come, like this, man, like this, it's easy. I was like, okay, you should still practice. So he's my all-time godfather and inspiration, and he's my idol. ఆయన డైరెక్షన్లో ఏమైనా సినిమా చేస్తారా? Definitely, sir. Definitely, if he gives opportunity, definitely will work, sir. గుడ్ లక్. సార్ ప్రేమ్ సార్ ప్రేమ్ సార్ డైరెక్టర్ సార్తో డైరెక్టర్తో మాట్లాడతాను ఇక్కడే సార్ ನಮಸ್ಕಾರ ಸರ್ ಸರ್ ನಮಸ್ತೆ ಬ್ರದರ್. ಸರ್ ಏನಿಲ್ಲ ಸರ್ ನೀವು ಬಂದಾಗ ಭಾಳ ಖುಷಿ ಆಯ್ತು ಸರ್ ವೆಲ್ಕಮ್ ಸರ್ ಸಾರ್ಗೆ ನಿಮಗೆ ನಿಮ್ಮ ಸಿನಿಮಾಗಳೆಲ್ಲ ಸಾರು ಸಿನಿಮಾಗಳು ಡೈಲಾಗ್ಗೆ ನಾವು ದೊಡ್ಡ ಫ್ಯಾನ್ ಸರ್ ನೀವು ಬಂದಾಗ ಭಾಳ ಖುಷಿ ಆಯ್ತು ಸರ್ ಕರಿಯ ನಿಮ್ಮ ಸಿನಿಮಾಗಳೆಲ್ಲ ನಾವು ನೋಡ್ಕೊಂಡು ಬಂದೀವಿ ಸರ್ ಅದೇ ಥರ ಈ ಸಿನಿಮಾ ಕೂಡ ಆಗ್ತಾ ಅಂತೇಳಿ ಆಸೆ ಪಡ್ತೀವಿ ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಬ್ರದರ್. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೊ ಮಚ್. ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ನಿಮ್ಮ ಬ್ಲೆಸ್ಸಿಂಗ್ಸ್. ಆಲ್ ದಿ ಬೆಸ್ಟ್ ಸರ್. ಥ್ಯಾಂಕ್ ಯು.